వాటర్ బాటిల్ అనమాట. ఈ బండి మీద ఎక్కించేసేయాలి. ఇప్పుడైతే ఎక్కించేస్తున్నాం. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సిగ్నల్, మళ్ళీ సిగ్నల్. చైనా ఆయిల్ అయితే వేస్తున్నాం. చెట్టు చూడండి భలే ఉంది మధ్యలో. మీటర్ రీడింగ్ మీటర్. సో మహారాష్ట్ర అయితే అయిపోయింది. ఇంకా గుజరాత్ బోర్డర్ దగ్గరికి అయితే వచ్చినాం. మన ఆపుతారో లేదో చూడాలి. మరి లోయలే లేనిపోని రిస్క్ తీసుకోదలుచుకోవాలి. ఇక్కడ భలే 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 ఉంది. క్రేజీ అయితే ఉంది. నాకైతే దిగింది. ఇది ఎట్లా దిగిందో మరి. ఇది బాగా పడిపోయి అనమాట. ఈ రైల్లో బ్యాగ్ దిగి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. బైక్ వెళ్ళలేదంటే ఎంత తోపైనా కానీ బైకులు కానీ కార్లు కానీ ఇక్కడనే పెట్టాలంట. పోతున్నాయి ఏదో పోటీ మనగా లాగా. ఏంది అసలు కథ ఏందని చెప్పి రో బ్రిడ్జ్ దగ్గరికి వచ్చినాం కానీ అది క్లోజ్ ఉందని చెప్పి. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర అయితే రైల్వే స్టేషన్ అయితే ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి చరణ్ రెడ్డి. సో ఈరోజు వచ్చేసి డే 7 అనమాట. మేము ఇంకా టిఫిన్కి అయితే వచ్చేసాం. ఇంకా టిఫిన్ చేసేసి రూమ్కి వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. ఆల్రెడీ ప్యాక్ చేస్తాం. ఇక కిందికి వచ్చేసి బండికి కట్టేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గుజరాత్ సర్దార్ వల్లభాయ్ పటేల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో ఈ రోజుకైతే ఇంకా టిఫిన్ ఇలా కానిస్తున్నాం అనమాట. డే 7 ఈరోజు. డేట్ వచ్చేసి 21/9/2022 వెడ్నెస్డే. ఇడ్లీ వడ. ఇడ్లీ కొద్దిగా తిన్నాను. మనోడు దోశ చెప్పుకుంటే ఇంకా రాలేదు. అది ఫ్రెండ్స్, రూమ్ అయితే ఇంకా మొత్తం క్లియర్ చేసినాం, చెక్అవుట్ చేసినాం. ఈ 2 రోజులు ఉన్నాయి ఇక్కడ త్రయంబకేశ్వరంలో. నేను తాగిన వాటర్ బాటిల్ అనమాట. ఇన్ని అని చెప్పి చూసుకున్నా 6 ఉన్నాయి. నా హెల్మెట్ ఒకటే ఉంది. సో ఇక చూస్తే ఇక్కడ మా లగేజ్ తీసుకెళ్తున్నాం అనమాట. ఈ 5 బ్యాగులు ఇంకెళ్ళి కిందికి వెళ్ళి ప్యాక్ చేయాలన్నమాట. ప్యాక్ చేస్తాను. ఇక లగేజ్ అంతా ఈ బండి మీద ఎక్కించేసేయాలి. ఇప్పుడైతే ఎక్కించేస్తున్నాం. సో మన త్రయంబకేశ్వరంలో రూమ్ చెక్అవుట్ చేసి గుజరాత్కి అయితే బయలుదేరినాగా. ఇది దాటేసరికి ఒక 10 to 15 minutes పట్టిద్దాం. ఊరు దాటేసరికి 2 రూట్లు చూపిస్తుంది. కొంచెం బయటికి వెళ్ళాక చూడాలి ఏ రూట్ అన్నది. ఫైనల్ అయితే మనం త్రయంబకేశ్వరం ఆర్చ్ అయితే దాటేస్తున్నాం అనమాట. ఇదనమాట మెయిన్ ఎంట్రీ టెంపుల్కి త్రయంబకేశ్వరం. సో ఇంక ఇది దాటేసి ఇంక స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం వచ్చిన రూట్ ప్రజెంట్. సో నాసిక్ సిటీలోకి అయితే ఎంటర్ అయినాం. ఒక 20 minutesలోనే వచ్చేసినాం. ట్రాఫిక్ ఏం లేదు. త్రయంబకేశ్వరం టు నాసిక్. సో ఈ నాసిక్ సిటీ దాటడానికే ఇంకో 20 minutes అయితే పట్టిద్ది ఈజీగా. సిటీ పెద్దదే నాసిక్ సిటీ. మధ్యలో ఇట్లా అడ్డొస్తుంటారు. ఊరు దాటిన దాకా ఇంక కష్టాలు తప్ప. ఇక్కడ నుంచి 3:22 చూపిస్తుంది డిస్టెన్స్ అయితే స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి. మళ్ళీ సిగ్నల్స్. ఇప్పటికి ఒక 5-6 సిగ్నల్స్ అయితే క్రాస్ చేసినాం. సిగ్నల్ పడ్డ కాడల్లా ఒక 2-3 minutes అనమాట. మళ్ళీ సిగ్నల్. ఇప్పుడేగా జస్ట్ సిగ్నల్ దాటింది. అమ్మ 100 seconds అంట. షిట్. సో చైనా ఆయిల్ దగ్గర కోసం అయితే ఇక్కడ ఒక బైక్ మెకానిక్ షాప్ దగ్గర ఆగినాం. ఆయిల్ చిల్లర ఉన్నాయా 10 రూపాయలు. స్టాండ్ సెంటర్ స్టాండ్. తొక్కి పట్టుకోరా. మనోడు తొక్కి పట్టుకోండు. చైనా ఆయిల్ అయితే వేస్తాను. క్లచ్ మూవ్. ఎందుకంటే దూరం పోతున్నాగా. ఈ ఆయిల్ అయితే ఎక్కువసేపు ఉంటుంది అనమాట. అది కాక కొద్దిగా వాన్లో తడిసినట్టుంది. నేను వేయలేదు అసలు ఆయిల్. కొద్దిగా మందంగా వేయించినా ఏం కాదు. ఎందుకంటే ఇంకా 1500 kilometers పైన తిరగాలి. వీలుంటే రేపు ఒకసారి ఆయిల్ ఏమన్నా ట్రై అయితే. వాన పడకపోతే ఏం కాదు. చైనా ఆయిల్ అయితే వేయించినాం. ఒక పని అయిపోయింది. ఇంకా టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. చైనా ఆయిల్ లేదుగా అనుకుంటా. యాక్చువల్లీ చేస్ స్ప్రే కూడా కొడతారు కానీ చేస్ స్ప్రే ఎమ్మటే డ్రై అయిపోద్ది అనమాట. ఈ గాలికి స్పీడ్కి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువసేపు ఉంటుంది. 1 or 2 days ఉంటుంది మనం వెళ్ళేడికి.
ఇంకా వచ్చేసి మనకి ఈసారి హాఫ్ ట్యాంక్ పైన ఉంది పెట్రోల్. ఒక 500-600 కానీ కొట్టిస్తే కొద్దిగా ఆ భయం కూడా ఉండదు, ట్యాంక్ ఫుల్ అయినట్టు ఉంటుంది. మీరు చూస్తుంది ఇది గోదావరి రివర్ అనమాట. మనకి స్టార్ట్ అయ్యేది ఇక్కడ నాసిక్ దగ్గర నుంచే. నాసిక్ త్రయంబకేశ్వర్ మధ్య హిల్స్ ఉంటాయి అక్కడ. సో నిన్న వెళ్ళాం హరిహర్ ఫోర్ట్, అక్కడికి వెళ్ళి నుంచి మీకు కనిపిస్తుంది అనమాట. ఆల్మోస్ట్ స్టార్టింగ్ పాయింట్ పెద్దగా ఉంటుంది అనమాట. చూపిలేకపోయా, అదిగో అదైతే ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ చిన్న బ్రిడ్జ్ చూడండి, సన్నగా స్టార్ట్ అయ్యి ఇంకా అది పెద్దగా వస్తుంది. మన రాజమండ్రి దగ్గరికి వచ్చేసరికి ఎంత పెద్దగా అయింది. పానీ అచ్చా పానీ అదే. కొబ్బరి బొండ ఒకటి 50 రూపాయలు అంట, అంతేలే. మన దగ్గరే 40 రూపాయలు అన్నప్పుడు ఇంకా ఇక్కడ 50 రూపాయలు తప్పలేదు. సో పానీ ఎట్లా ఉంటాయో చూద్దాం. 3 రోజుల నుంచి తాగుదాం అనుకుంటున్నాం, కానొస్తున్నాయి కానీ వీళ్ళు ఇంకా ఆపి ఏం తాగుతాం అని చెప్పి తాగట్లా. ఇప్పుడు కొంచెం సిటీలోనే ఉన్నాం, స్లో వెళ్తున్నాం కాబట్టి ఇంకా తాగుతున్నాం. ఛాన్స్ సేపు జర్నీ చేయాలి ఇక, కొడుతూనే ఉండి ఇంకా వాటర్ అట్లా. సరే ఇంకా తక్కువ ఎక్కువ అయితే తాగాలి. వాటర్ అయితే చిమ్మిచ్చి కొట్టినాయి, పర్లేదు. దిగు బ్రో, కూర్చునే తాగుతావా అంటున్నా. కొబ్బరి బొండ 50 రూపాయలు అయితే తీసుకుండు. బాగానే 750 ml దాకానే వాటర్ అయితే ఉన్నాయి. వర్త్ 50 రూపాయలు అంటే మన దగ్గర 40 రూపాయలు పెట్టినా 1 లీటర్ నీళ్ళు కూడా రావట్లేదు. సో ఇక్కడ 750 ml వాటర్ అయితే వచ్చినాయి. ఓకే, సాటిస్ఫై. సో నాసిక్ అవుట్కట్స్కి అయితే వచ్చేసినాం. చెట్టు చూడండి భలే ఉంది, మధ్యలో భలే ఉంచారు కదా. ఇటు ఒక లైన్ ఇటు ఒక లైను. కొంచెం మర్రి చెట్టు, మర్రి వాళ్ళు బాగా కాపాడుకున్నారు. ఇంకొక 5-10 కిలోమీటర్లు వెళ్ళిపోతే మనకి నాసిక్తో సంబంధం లేదు. కంటిన్యూస్గా రికార్డ్ అయితే చేయలేకపోతున్నాను, ఎందుకంటే మెమొరీ లేదు, ఛార్జింగ్లు కూడా ఎక్కువ రావి. గోప్రో మా అంటే ఒక్కొక్క బ్యాటరీ వచ్చేసి 30-40 మినిట్స్ కన్నా ఎక్కువ రావట్లేదు అనమాట. ఎందుకంటే మైక్ అడాప్టర్ పెడతాం, దానికి పవర్ తీసుకుంటుంది. సో ఇది తీసుకుంటుంది కాబట్టి ఛార్జింగ్ ఆగవు ఈ గోప్రోలో. ఫ్యూల్ అయితే హాఫ్ ట్యాంక్కి కొంచెం దిగిపోయింది కిందికి. మనం ఫిల్ చేసుకొని వెళ్ళిపోతే ఇంకా ఈ బాధ కూడా ఉండదు. డే 7లో ఫ్యూల్ స్టాప్ అయితే ఇదే, మళ్ళీ ఇంకా రేపు అవుతుంది. మనమైతే ఇటు వచ్చేద్దాం, సింగిల్గా ఉంది ఒక్కడే. సో ఎంత పట్టిద్దో చూద్దాం. ఫుల్ ట్యాంక్ మీటర్ రీడింగ్ మీటర్ ఇక్కడ 106.60 అయితే ఉంది మహారాష్ట్రలో. హైదరాబాద్ 840 ఆల్రెడీ ఫుల్, పూరా ఫుల్. టికెట్ ఫోన్పే చేద్దామా, డబ్బులు ఇద్దామా? మనకైతే 835 అయితే పట్టింది, ఆల్రెడీ అందులో ఉంది కాబట్టి ఇంకా ఈరోజు కొట్టేయాల్సిన అవసరం అయితే ఇంకా లేదు. ఇంకా రేపు మళ్ళీ ముంబై వెళ్తాం కాబట్టి మళ్ళీ ఒకసారి ఫుల్ ట్యాంక్ ఎక్కువే పట్టింది. ముంబై చాలా దూరం ఉంది కాబట్టి. సర్దార్ తాతయ్య దాకా అయితే ఫ్యూల్ స్టాప్ లేదు, ఇంకా ఆరామ్సే పోవటం, మధ్యలో ఎక్కడైనా ఆగి తింటమే. ఇక సూరత్ 190 అంట ఇక్కడ నుంచి. ఇది ఈరోజు అయితే టోల్ గేట్ తగిలింది. డే 7లో టోల్ గేట్ అయితే ఇది. బట్ మనకు కట్ అవసరం లేదు, జస్ట్ చూడటానికి వరకే టోల్ గేట్స్. ఇదేంది ఇటు వస్తుండు, బట్ ఈ టోల్ గేట్ ఎందుకు క్లోజ్లో ఉంది? టోల్ అయితే వసూలు చేయట్లా. మేబీ రోడ్డు ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారేమో, అటు సైడ్ కంప్లీట్ అవ్వలేదేమో. త్రయంబకేశ్వరం నుంచి 90 కిలోమీటర్స్ వచ్చినాం. ఎప్పుడు 9కి స్టార్ట్ అయితే ఇప్పటికి వచ్చేసి 2 hours 20 minutes పట్టింది. అట్లా ఉన్నాయి రోడ్లు, మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా నేను దీంట్లో ఎక్కువ చూపించలేకపోతున్నాను. ఇంకా ఈ రోడ్డు చూసారుగా, ఇట్లా ఈ రోడ్డు మీద 300 కిలోమీటర్లు పోవాలంటే ఇంకా మరి ఎంతసేపు పట్టితే మీరే అర్థం చేసుకోవాలి. 4-way లైన్ కాదు. సరే ఇట్లా ఉంది, బాగానే ఉంది అనుకుంటే అక్కడక్కడ గుంటలు, మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు, అంటే ఎక్కువ టర్నింగ్స్ ఉన్నాయన్నమాట. సో మహారాష్ట్ర అయితే అయిపోయింది. ఇంకా గుజరాత్ బోర్డర్ దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇంకా గుజరాత్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. మహారాష్ట్ర స్టేట్ లిమిట్ అండ్ థ్యాంక్ యూ. సో మహారాష్ట్ర అయితే అయిపోయింది, ఇంకా దాటితే గుజరాత్ అనమాట. సో ఏది మన గుజరాత్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇది నాసిక్ నుంచి గుజరాత్కి వెళ్తున్నాం. సో ఆ బోర్డర్ దగ్గర అయితే ఆగినాం అనమాట. ఇంకో మహారాష్ట్ర స్టేట్ లిమిట్ అండ్ థ్యాంక్ యూ. సో మన బండి అయితే ఇక్కడ ఆపి 2 ఫొటోస్ అయితే వేసుకుందాం అని చెప్పి ఆగినాం. మహారాష్ట్ర స్టేట్ అయితే ఎండ్ అవుతుంది. ఓకే, గుజరాత్ యాచి దాటితే ఇంకా గుజరాత్లోకి అయితే ఎంటర్ అయిను. పోలీస్ బాబాయ్ నడుచుకుంటూ వస్తుండే. ఇక్కడ చెక్ పోస్ట్ కూడా ఉంది. మొన్న అయితే ఏం ఆపలేదు, చూసిండు, లుక్ వేసిండు. ఇక్కడ కార్లు ఇవన్నీ ఆపుతున్నారు, బట్ మొన్న ఏమన్నా ఆపుతారో లేదో కూడా తెలీదు. చూద్దాం, పోలీసులు అయితే చెక్ చేస్తున్నారు. మొన్న ఆపుతారో లేదో చూడాలి. మరి కార్లు చెక్ చేస్తున్నారు అన్నీ, మొన్న అయితే ఏం చెక్ చేయట్లా. సో గుజరాత్ ఎంటరంలోనే రోడ్లు అయితే చాలా నీట్గా ఉన్నాయి. మహారాష్ట్ర రోడ్తో కంపేర్ చేసుకుంటే అసలు హైలైట్, అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సర్కిల్ కూడా వచ్చింది.
అసలు ఎక్కడ కూడా గుంట కనిపించలేదు. బట్ కింద అయితే లోయే, మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం లోయే. వీలు ఉంటే ఒక డ్రోన్ షాట్ ఎగరేద్దాం అన్నా కానీ మొత్తం ఫాగ్ ఫాగ్ ఫాగ్, మొత్తం మంచు, ఏమీ కనిపించదు. ఇప్పుడు నేను డ్రోన్ ఎగరేయాలంటే వెనకాల ఉన్న బ్యాక్ ప్యాక్ మొత్తం తీసేయాలా, బంగీ రోప్స్ అవన్నీ ఇప్పదీయాలంటే మినిమం 20 minutes టైం పట్టిద్ది అనమాట. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో, లెఫ్ట్ సైడ్ మొత్తం లోయలే. లేనిపోని రిస్క్ తీసుకోదలుచుకోవాలి ఇక్కడ డ్రోన్ ఎగరేయాలని. కాకపోతే లోపల ఎగరే అంటేనే కానీ నేనే కంట్రోల్ చేసుకుంటున్నా. గాలి అయితే బండి స్పీడ్ 60 అవుతుంది, గాలి మాత్రం మస్తు చల్లగా, అసలు రైడింగ్ గేర్ వేసుకున్నా కానీ అసలు ఆగట్లా చలి అయితే. ఇంత కూల్ ఉంది ఎండర్గాంగ్లోనే, మొత్తం చుట్టూ గ్రీను, రోడ్లు కూడా మంచిగా ఉన్నాయి. టర్నింగ్లు చూసారుగా, మామూలుగా లేవు. టర్నింగ్లు చెప్తుంటే మంచి క్రేజీగా అయితే ఉంది. ఇప్పుడు కింద కాలు అంతుంది ఇప్పుడు ట్రస్ట్ది, అప్పుడు భలే అనిపిస్తుంది. అంటే ఇంత లోడ్ ఉంచుకొని కూడా బ్యాక్ సైడ్ ఒక 30 to 40 kgs ఉన్నాయి. ఆ బ్యాగ్స్ 5 బ్యాగులు కలిపి వెనకాల లోడ్ ఉంచుకొని, వెనకాల మనం ఆడు ఉంచుకొని కూడా ఇట్లా వంచాలి. ఇట్లా వంచుతుంటే భలే 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 ఉంది. క్రేజీ అయితే ఉంది. నాకైతే ఫీల్ ఉంది రోడ్లో డ్రైవ్ చేస్తుంటే బైక్. గుజరాత్ పోలీస్ బార్గేట్స్ అడ్డంగా పెట్టారు. ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి అన్నమాట. ఆడ బోర్డు కూడా ఉందండి. కొన్ని వందల టర్నింగ్లు అయితే తీసుకున్నాం ఇలాంటి. అమ్మ గుంటలు, ఎదురుగా లారీలు. నాసిక్ టు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రోడ్ మొత్తం ఇంతే అనమాట. మహారాష్ట్రలో అయితే అసలు ఈ మాత్రం కూడా లేదు, మొత్తం గుంటలు. గుజరాత్ వచ్చాక కొంచెం రోడ్లు బెటర్ ఇంకా ఇట్లున్నాయి. బట్ టర్నింగ్లు మాత్రం చాలా కొన్ని వందలే క్రాస్ చేసినాం. అన్నీ అయితే రికార్డ్ చేయలేదు. మొత్తం హిల్స్ ఏరియాల మధ్యలో ఉంచే ఉంది రోడ్ అయితే. సో ఇది మేము వెళ్ళే రోడ్ అయితే ఇలా ఉంది. ఒక్కో దగ్గర అయితే సింగిల్ లైనే ఉంది, ఇక్కడ 2 లైన్ ఉంది. బట్ అది పల్లెటూరులో ఉంచి కూడా వచ్చినాము మేము. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వెళ్తాను. త్రయంబకేశ్వర్ నుంచి స్టార్ట్ అయినాం. మార్నింగ్ 9 స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 2:30 అయింది. దారి మధ్యలో మళ్ళీ బ్యాగ్ దిగిపోయింది. సేమ్ మనకి ఏటీలో ఏ బ్యాగ్ అయితే పడిపోయిందో సేమ్ మళ్ళీ అదే పడిపోయింది. ఏందో ఇది దీనికి ఇట్లా పడిపోయింది. ఈసారి ఏమైందంటే వంగి రోపు తెగిపోయింది అనమాట. ఇది రోపు తెగిపోయింది ఇది. సో అది ఇంకో ఇక్కడ బండికి తెగింది. ఇది ఎట్లా తెగిందో మరి, ఇది బాగా టైట్ అయితే తెగిందో ఏమో మరి. సో ఎందుకైనా మంచిది అని చెప్పి నేను ఎక్స్ట్రా కూడా తెచ్చుకున్నా. బ్యాగ్ కింద పడిపోయి ఇట్లా పగిలిపోయింది అనమాట. సో మొత్తం దుమ్ము మట్టి అయితే అయింది రోడ్డు మీద. ఇంకా మళ్ళీ దీన్ని అయితే కట్టాలి. మొత్తం పగిలిపోయింది, బ్యాగ్ పని అయిపోయింది, దుమ్ము. సో ఇది Day 7 అనమాట. ఈ రైల్లో ఇట్లా బ్యాగ్ తెగిపోవాలని అయితే ఉంది. సో బట్ ఎమ్మటే అర్థమైందిలే, ఎమ్మటే వెనక్కి వచ్చి బ్యాగ్ అయితే తీసుకున్నాం. మళ్ళీ ఇక దీన్ని సెట్ చేసుకుంటాం. సో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి. ఇంకా 40 kilometers ఉంది. పొద్దున్న 9కి స్టార్ట్ అయినాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 కావస్తుంది. ఇంకా రీచ్ అయితే అవ్వలేదు. ఇంకా 1 hour పట్టేటట్టు ఉంది రోడ్డు చూస్తుంటే. 7 hours అయితే అయిపోయింది జర్నీ. 15 minutes బ్యాగ్ పోయిందిగా, అక్కడైతే ఆగి ఉంటాం. దాని తర్వాత వాటర్ కోసం ఇందాక ఒక 5 minutes ఆగినాం. 20 minutes ఇంకా లేదు, ఇంకెక్కడ ఆగాల. డైరెక్ట్గా వస్తూనే ఉన్నాం. బట్ స్పీడ్ కూడా ఎక్కువ పోలేకపోతున్నాం. ఎక్కడో దగ్గర 100-120 టచ్ అవుతుంది. మిగతాదంతా 60-70 నుంచి ఎవడు వస్తుండో తెలియదు, పోవాలో వద్దో కూడా తెలియదు. ఆ లారీ వాడు చూడండి ఎంత చిన్నగా పోతుండో. వెళ్ళాను అనుకో, ఎదురుగా ఏదైనా వచ్చింది తూతూ ఆతారా అని రీల్ వస్తుంది, అట్లా ఉంటుంది మ్యూజిక్. ఓకే ఎవరు లేదులే, అది పరిస్థితి. వాడేమో 20లో పోతుండు. 2 రోజులు మేము ఎండ చూడక ఈరోజు చూస్తున్నాం ఎండ. త్రయంబకేశ్వరం అసలు ఎండే చూడలేదు. ఇక్కడ పోలీసులు ఉన్నారు, మరి ఎందుకున్నారో తెలీదు. యాక్సిడెంట్ జోన్ అంట. ఇక్కడ అన్ని ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి. అక్కడ బోర్డు కూడా పెట్టున్నాయి. ఇక్కడ ఒక మొత్తం రోడ్డు మీద పడి ఉన్నాయి అన్నమాట. ఇప్పుడే చూసారుగా మొత్తం హిల్స్. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చినా కానీ ఇంకా హిల్స్ అలానే ఉన్నాయి. ఇంకా ఇట్లా టర్నింగ్లు ఉన్నాయి. ఇంకా అక్కడ కొద్దిగా ల్యాండ్ స్లైడ్స్ అని క్లియర్ చేస్తారు ఎప్పటికప్పుడు. బట్ చెప్పలేం, దగ్గర నుంచి పోదాం అనుకో మన మీద పడతాయి. ఈ 300 kilometers కనీసం ఒక 1000 టర్నింగ్ లైన్ ఉంటాయి ఇట్లా. Day 7లో ఈవినింగ్ వచ్చేసి 5కి అయితే తింటున్నాం.
సో ఏం చేయమంటారు, ఇంకా రైడ్లో ఉన్నప్పుడు మధ్యలో ఆకలేస్తుంది. లేక మంచి హోటల్స్ అయితే ఎక్కడ కనిపించలేదు. ఆగుదామన్నా కానీ పెద్ద ఇంట్రెస్ట్ కూడా రాలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే వెళ్ళిపోతాము. ఇంకా తినేసి వెళ్ళిపోదాం, అక్కడ చూసేద్దాం అని చెప్పి ఇక్కడ దాబాలు అయితే ఆగేసినాం అనమాట. పులకాలండి, బటరు రోటీ అంటే ఇది చపాతీయా. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ఇంకొక 30 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడైతే ఇంకా ఆకలేసి ఆగినాం, తిన్నాం డాబాలో పులకాలు రోటీ. ఇక్కడేమో నాన్ వెజ్ దొరకదే, నాన్ వెజ్ తిందామంటే. సో ఇక పాలక్ బటర్ మసాలా, బటర్ రోటీలు, పులకాలు అయ్యే తినేసాం. ఇంత టేస్ట్ ఏంటి అలా, బట్ తినాలి కాబట్టి ఇంకా తినేసాను. ఇంకా అక్కడికి వెళ్ళాలి. కొంచెం డల్ అయిపోయినట్టు అనిపిస్తుంది, బట్ వెళ్ళాలి ఇక. సో పైన చూస్తున్నారు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 12 కిలోమీటర్స్ అనమాట. ఇంక ఈ రోడ్లో నుంచి అయితే వెళ్ళాలన్నమాట. మన భారతదేశం ఈ మొఘల్ సామ్రాజ్యాలు ఏ సామ్రాజ్యాలు ఉంటాయి, ఆ సామ్రాజ్యాలన్నీ అట్లా విడివిడిగా అవుతుంటే అన్నిటినీ కలిపింది ఇదే. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అంటారు మన ఇండియా. సో ఆ రకంగా చేసింది అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని నేను విన్నా, ఇప్పుడు కాదు, అది ఎప్పుడో విన్నా. తప్పైతే ఏమనమాకండి. మన ఈ ఇండియాని యూనిటీగా ఉంచింది అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని అయితే నేను విన్నా, అంతే తెలుసు. పెద్దగా ఏం తెలీదు, తెలుసుకుంటాను వెళ్ళాక. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇక్కడ నుంచి 5 కిలోమీటర్లు, మనకి 5 కిలోమీటర్స్ రోడ్డు మంచిగా వేసారనమాట. 4 వే వేసారు, అటు 2 లైన్ ఇటు 2 లైన్. ఇక్కడ బ్రిడ్జి ఉంది, రైట్ సైడ్ చూస్తే మీకు కనిపిస్తుంది సర్దార్ వల్లభాయ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. కొంచెం దూరం అయితే ఉంది. అంతా నర్మదా రివర్ అనమాట. నర్మదా రివర్ మీద అయితే బ్రిడ్జి, దీని మీద అయితే వెళ్తున్నాం ఇప్పుడు మేము. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చాం, బట్ లైటింగ్ ఫెయిల్ అవుతుందని కొంచెం భయం వేస్తుంది. ఇక్కడ కూడా పోలీసులు ఉన్నారా? డ్రోన్ ఎగరేయటానికి ఛాన్స్ ఉంటుందా ఉండదా? ఇది వెళ్ళే రూట్ అనుకుంటా. రూట్ చూడండి బాగుంది. అక్కడ నుంచి 1 కిలోమీటర్ యువతలకు వచ్చి యూటర్న్ కొట్టుకొని అయితే మళ్ళీ వెళ్తున్నాం ముందుకి. సో ఇప్పుడు మనం ఎంటర్ అయ్యేది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ. మీకు గోప్రోలో కనిపిస్తుందో లేదో కానీ నాకైతే మంచిగా అక్కడ ఎవరో పెద్ద ఆయన నిల్చుండేట్టు కనిపిస్తుంది. ఎంట్రన్స్ ఇది. నైట్ ఇవన్నీ లైట్స్ వస్తాయి అన్నమాట ఈ చెట్లకి. 6కి క్లోజ్ ఎంట్రీ. మరి बाइक एंट्री नहीं? बाइक एंट्री नहीं है, बस में जाने पड़ता है स्टेचू। ओनली बस है, बाइक नहीं? प्राइवेट व्हीकल अलाउड नहीं। प्राइवेट व्हीकल अलाउड नहीं। पार्किंग में रखते हैं, बस में। पार्किंग किधर? तो नीचे वाला रास्ते जाओ, श्रेष्ठ भारत भवन आएगा, पर बाइक पार्किंग में रख देने का। क्या सर? पार्किंग में जाके आप पार्किंग में जाते हैं। పట్టుకో ఏదో ఇచ్చింది. బైక్ ఎంట్రీ అయితే లేదంట, కంపల్సరీగా బస్సులోనే రావాలి మన వ్యాన్లలో. మళ్ళీ వెనక్కి పోతున్నాం సచ్చినట్టు. అంటే ఓన్లీ వాళ్ళ వెహికల్స్ అనమాట. ప్రైవేట్ కార్స్ కానీ అందరు దాంట్లోనే పోతున్నారు, ఆటోలు వాటిలో. ఇప్పుడు మేము కూడా ఒక ఆటో పట్టుకొని పోవాలనుకుంటా. ఐ థింక్ ఈ లగేజ్ ఇవన్నీ ఆడబెట్టాలో. సో ఇక్కడైతే బైక్ పార్కింగ్ చేసినాం. అక్కడికైతే బైక్ వెళ్ళలేదంటే, ఎంత తోపైనా కానీ బైకులు కానీ కార్లు కానీ ఇక్కడనే పెట్టాలంట. ఇంకా వాళ్ళందరూ బస్సులో వెళ్తున్నారు చూడండి. సో ఇప్పుడు ఇంకా మా పరిస్థితి కూడా అదే. కాకపోతే మాకు లగేజ్ ఏం అర్థం కావట్లేదు. లాకర్ రూమ్ ఇక్కడ ఎక్కడైనా ఉందని చూస్తాం, చూసి అందులో పెట్టేసాను వెళ్ళడం, ఏదో ఒకటి చేస్తాం. చెప్తాను నేను నెక్స్ట్ అప్డేట్. ఇక్కడ నుంచి అయితే బస్సులు స్టార్ట్ అవుతున్నాయి. వీళ్ళందరూ బస్ కోసం వెయిటింగ్ అనమాట. సో మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. బస్సు పోయింది, ఇంకా ఛాన్స్ వీళ్ళంతా కూడా ఇంకా 2 బస్సుల్లో పెట్టేటట్టుంది. టికెట్స్ క్లోజ్ ఉందా ఓపెన్ ఉందా తెలియదు ఇంకా ఏమి. ఇక్కడ కొంచెం గందరగోళంగా ఉంది, భాష రాదు, ఏం చేయాలో ఏమో. పోతున్నా ఏదో పోటీ మనగా లాగా, ఏంది అసలు కథ ఏందని చెప్పి ఓడి కనిపించట్లేదు. అడగాలి ఏదో ఒకటి పోయి. ఇక టికెట్ కౌంటర్ ఇది. ఇక్కడైతే లాకర్ రూమ్ ఉందన్నమాట. సో ఇక్కడ లాకర్ రూమ్ పెట్టి వెళ్దాం అనుకున్నా కానీ ఇదేంది మీదకి వచ్చేటట్టు ఉంది. ఓ కొండముచ్చులు గుంజుకున్నాయి, అట్టికాయలు. సో
అయితే ఇంకా మన వాళ్ళు ఇక్కడ ఈరోజు టికెట్ కౌంటర్ వచ్చేసి క్లోజ్ అయిపోయిందంట. రేపు 8ంటికి ఓపెన్ అవుతుందంట. మేమైతే ఇప్పుడు ఏంది తడగంది, నాకు భయం వేస్తుంది చూస్తుంటే. సో రేపు 8ంటికి అయితే ఓపెన్ అవుతుందంట టికెట్ కౌంటర్. ఇంకా రేపు పొద్దున వద్దాం అనుకుంటున్నాం మేమైతే రూమ్కి వెళ్ళి. సో మేమైతే ఇంకా దగ్గరలో ఉన్న రూమ్స్ అయితే చూసుకొని వెళ్తున్నాం. సో ఇక్కడికి వచ్చిన లాకర్ రూమ్లో బ్యాగులు పెట్టేసి దబా వెళ్దాం అనుకుంటే టికెట్ కౌంటర్ ఏమో క్లోజ్ అయింది. ఇంకోటేమో అది చూడటానికి ఇప్పుడు టైం కూడా సరిపోదంట. నాకు ఒక 2 నుంచి 3 గంటలు పట్టిద్దంట అది మొత్తం చూడటానికి. సో ఇంకా ఎట్లా లైటింగ్ ఫెయిల్ అయింది కానీ చెప్పి రేపు పొద్దున వెళ్దాం అనుకుంటున్నాం. జర్నీ చేసి ఉన్నాం కాబట్టి. సో ఇక్కడ బ్రిడ్జి ఉంది, రోప్ బ్రిడ్జి. దీన్ని అయితే క్రాస్ అవుతున్నాం అనమాట. మళ్ళీ రేపు పొద్దున్న దీని మీద నుంచే వెళ్ళాలన్నమాట. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి ఒక 5 కిలోమీటర్లు వచ్చాక, 5 కాదు ఎక్కువే వచ్చినాం, ఒక 7-8 కిలోమీటర్స్ వచ్చాక ఇక్కడ రూమ్స్ కావాలని చెప్పి ఎక్కడ అంటే తీసుకుపోతుండు. చూద్దాం మరి. నాన్ ఏసీ 1000 రూపాయలు అన్నాడు, మరి ఏసీ ఎంతో. ఇక్కడైతే గుజరాత్లో కొద్దిగా ఉడకపోస్తున్నట్టే అనిపిస్తుంది, చూడాలి. ఇక్కడికి ఎట్టో తీసుకొచ్చాడు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వచ్చినాం కానీ అది క్లోజ్ ఉందని చెప్పాక ఇంకా రూమ్ తీసుకోక తప్పదు. రూమ్ దగ్గరలో లేదు, ఒక 8 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది రూము. సో ఇంకా ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఇక్కడంతా ఇది ఒక కాలనీ లాగా ఉంది. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఇక్కడ టూరిస్టుల కోసం ఇంకా సపరేట్గా హోటల్ లాగా పెట్టకుండా వీళ్ళనే దాన్ని సపరేట్ గదులు చేసి అందులో బెడ్స్ వేసి ఇంకా సపరేట్ రెంట్కి ఇస్తున్నారు. సరే ఇంకా మనకి ఇంకా కొద్దిసేపేగా అని చెప్పి నైట్ కోసం అని చెప్పి తీసేసుకున్నాం. ఏసీ 1500 అంటే 1200 తీసుకున్నాం. చూద్దాం, పైకి వెళ్ళాక మీకు రూమ్ కూడా చూపిస్తాం. ఫస్ట్ ఈ లగేజ్ అయితే తీసుకోవాలి, పైకి తీసుకెళ్ళాలన్నమాట. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వచ్చినాంలే కానీ ఇక్కడ రూమ్స్ అక్కడ దగ్గరలో అయితే అసలు ఏం లేదు. హై సెక్యూరిటీ ఉంది, అసలు మామూలు లేదు. అయితే ఇక్కడ చూసారు కదా, ఒక కాలనీ లాగా కట్టుకుంటున్నారు అందరూ. ఇంకా దాంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ రెంట్కి ఇచ్చుకుంటున్నారు రూమ్స్. ఇంకో ఇటు సైడ్ ఇది హాల్ అనమాట. ఇంకా 2 గెస్ట్లు వచ్చినప్పుడు రూమ్స్ కావాలన్న వాళ్ళు ఇట్లా ఇచ్చుకుంటున్నారు వాళ్ళు. సో ఇదొక రూము. ఇక్కడ రూమ్ ఉంది కదా, ఇక్కడ చూడండి. సైడ్ వెళ్తే అది కిచెన్ అనమాట. ఇంకా దీన్ని అంతా అసలు యాక్చువల్లీ డబుల్ బెడ్రూమ్ ఇల్లుని ఇట్లా రెంట్కి ఇచ్చుకుంటున్నారు. ఇంకా మేమైతే ఇది ఇచ్చారు. మా లగేజ్ ఇవి తీసుకున్నాం. ప్రస్తుతానికి అయితే ఈరోజు తీసుకున్నాం ఏసీ రూమ్. ఇన్ని రోజుల నుంచి అయితే అసలు ఏసీ రూమ్ అవసరం రాలేదన్నమాట. ఎందుకంటే అంత చలే ఉంది కాబట్టి అక్కడ. ఇంకా ఇక్కడ గుజరాత్ కాబట్టి కొంచెం హీట్ ఉంటుంది కాబట్టి ఇంకా ఏసీ రూమ్ తప్పదు, ఎందుకంటే నైట్ నిద్రపోవాలి. మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గర అయితే రైల్వే స్టేషన్ అయితే ఇది. బట్ ఇది స్టేషన్ కూడా అయితే నాకు ఎగ్జాక్ట్గా అయినా లేదు, డిస్ప్లే మీద ఇస్తాను. సో ఇది స్టేషన్ అయితే బాగుందన్నమాట, నీట్గా. డేస్ అవర్లో అయితే బటర్ నాన్ చెప్పుకున్నాం, కర్రీ ఏం లేక పప్పు దాల్ చెప్పుకున్నాం. ఈ దాబాకి వచ్చినాం, బట్ నాన్ వెజ్ లేదు ఇక్కడ. నాన్ వెజ్ ఉంటే మంచిగా ఉండదు.